హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసి పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదండి, డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేసి చూపిస్తాను. అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 1 స్పూన్ తీసుకుంటున్నాను అనమాట. ఈ టైంలో మనం ఫుడ్ ద్వారా అందించలేని ప్రోటీన్స్, కాల్షియం, అలా ఐరన్ అలా మొత్తము కూడా ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ద్వారా పిల్లలకి ఇవ్వచ్చు. అలాగే ఇంట్లో వాళ్ళని కూడా తీసుకోవచ్చు అనమాట. మా ముగ్గురి కోసం క్వాంటిటీ ఇలా తీసుకుంటున్నాను. మీరు మనుషులు ఉండేదాన్ని బట్టి తీసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్ అనేది మనం అందరం కూడా ఇంటిల్లిపాది తాగవచ్చండి. జుట్టు పెరుగుతుంది, అలాగే ప్రోటీన్ లోపం, అలాగే కాల్షియం అలా ఉన్నా కూడా మనకి మంచిగా అన్నీ కూడా క్యూర్ అవుతాయన్నమాట. ఈ మిల్క్ షేక్‌ని 40 డేస్ తాగితే హెయిర్ గ్రోత్ లేని వాళ్ళకి కూడా హెయిర్ పెరుగుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా హెల్తీగా, హుషారుగా ఉంటారండి. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ కూడా జీడిపప్పు, కిస్మిస్, అలాగే బ్లాక్ గ్రేప్స్, అంజీరా, బాదం పప్పు, అలాగే ఖర్జూరకాయలు ఇలాంటి ప్యాకెట్స్‌లో దొరుకుతాయండి. రోడ్డు మీద దొరికేవి అయితే వాడొద్దు. అవన్నీ కూడా ఒకసారి వాష్ చేసి నానబెట్టుకుంటే ఆ వాటర్ పారబోయాల్సిన అవసరం ఉండదనమాట. మనం వాటర్ కనుక మనం కడగకుండా నానబెట్టుకుంటే ఆ వాటర్ పారబోయాలి కదా, మళ్ళీ అవి వేస్ట్ అవుతాయి మనకి. అందుకని చెప్పేసి ఈ వాటర్ ఒకేసారి కడిగేసి వాటర్తో నానబెట్టేసుకుంటే ఆ వాటర్తోనే మనం మిక్సీ వేసేసుకోవచ్చు. లాస్ట్లో వచ్చేసి చియా సీడ్స్ యాడ్ చేస్తున్నానండి. నైట్ అంతా నానబెట్టేశాక వీటిని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవడమే అనమాట. బాదం పప్పులు అయితే విడిగా నానబెట్టుకొని తోలు తీసానండి. తర్వాత ఒక కప్పు అరటికాయ ముక్కలు వేసుకున్నాను. మీరు మనుషులు ఉండేదాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. నేను ముగ్గురు కోసం అయితే ఇలా చేశాను. ఇవి 40 డేస్ కనుక తాగితే మనకి ఎలాంటి లోపాలున్నా కూడా ప్రోటీన్, విటమిన్స్ అలాంటివి కూడా మంచిగా క్యూర్ అయిపోతాయండి. ఒక గ్లాస్ పాలు యాడ్ చేశాను. ఇవి అన్ని డ్రై ఫ్రూట్స్ కాబట్టి ఒక 5 మినిట్స్ మంచిగా గ్రైండ్ చేయాలి. అప్పుడు మొత్తం కూడా కలిసిపోతాయి అన్నమాట. అప్పుడు మొత్తం మిక్సీ అయిపోయి చక్కగా జ్యూస్ అనేది తయారవుతుందనమాట. ఈ మిల్క్ షేక్‌ని 40 డేస్ వరుసనే తీసుకున్నా కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అలాగే పిల్లలకైతే ఈ టైంలో కొంచెం మంచి హుషారుగా ఉంటారనమాట. యాక్టివ్‌గా కూడా ఉంటారు. ఇంటిల్లిపాది తీసుకోవచ్చండి ఈ మిల్క్ షేక్ అయితే. వెయిట్ గెయిన్ అవుతారనుకునే వాళ్ళైతే మధ్యలో స్కిప్ చేసి తాగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్